బాగా ఉడికింది. చూసారా కదండి, ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. వండుతానుంది. ఇప్పుడు పక్కింట చీరలు తెచ్చిందంట, ఆ చీరలు తెచ్చకపోయింది. పిలుస్తుంటే పలకట్టు. టమాటా అయితే మగ్గిపోయిందండి. వావ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే మంచి గుమ్మ వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను మీ అందరి కోసం ఒక పొడుపు కథ అడుగుతానండి. శ్రీమతి గారు, ఆకలి ఆకలి తొందర రావాలి. వస్తున్నాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా వారు మటన్ తెచ్చారు సండే అని. మటన్ కర్రీని స్పెషల్గా ఎలా ఉండాలో చూపిస్తాను పదండి. ముందుగా అయితే మటన్ని నేను కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి క్లీన్గా అయితే కడిగానండి. ఇది ఒక 1/2 kg ఉంటుంది మటను. చూసారా, ములుగులు కూడా వచ్చాయి. ఇవంటే మా వారికి చాలా ఇష్టం. ఇప్పుడు పదండి, సింపుల్గా మటన్ కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకోవాలి. దీంట్లో కర్రీ కోసం ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది నాన్ వెజ్ లో. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం ముందుగానే నేనైతే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, అవి అయితే వేసేసుకున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు మనం 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాం అండి. ఇప్పుడు ఇవి కొంచెం ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలండి. మూత పెట్టేసి కాసేపు అలా ఉంచుదాం, ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను మీ అందరి కోసం ఒక పొడుపు కథ అడుగుతానండి. అదేంటంటే, గుప్పెడు శనగలలో ఒకటే రాయి. దీనికి ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేమో చూద్దాం రండి. ఓకే అండి, ఆనియన్స్ అయితే బాగానే వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం మటన్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం దీంట్లో మటన్ అయితే వేసేద్దాం. దీంట్లో ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాం. రుచికి సరిపడా కల్లులుప్పు అయితే వేస్తున్నాం అండి. మటన్ కర్రీలో కొంచెం కల్లులుప్పే వేసుకోవాలండి. ఇప్పుడు కారం కూడా వేస్తున్నానండి. మీ రుచికి సరిపడా వేసుకోండి, ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచి మధ్య మధ్యలో వచ్చి కాస్త కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. చూసారా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మొత్తం. మటన్ కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి. చికెన్ లాగా అయితే ఫాస్ట్గా ఉడకదు. ఓకే, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడైతే ఇది బాగా మగ్గిందండి. దీంట్లో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాను అయితే 2 టమాటా కట్ చేశాను, అవి అయితే వేస్తున్నాను కొంచెం గ్రేవీ కోసం. ఇది కలుపుకోవాలి. కొంచెం ఈ టమాటా మగ్గేదాకా మూత పెట్టుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, మా మేడం గారు అయితే ఈరోజు అయితే మటన్ కర్రీ అయితే వండేస్తానండి. సండే పాపం ఏమైతే ఇబ్బంది పెడుతున్నాను. పాపం కొద్దిగా ఒంట్లో బాగాలేదు, కొద్దిగా దగ్గు, కొద్దిగా గొంతు నొప్పి వచ్చింది పాపం మా మేడం గారికి. అయినా సరే నేనే వండుతానని ఆమె వండుతుంది. నేను వండుతాంటే వద్దంట, ఈరోజు కావాలి ఆమె వండుతుంది. మీ మేడం గారు ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. టమాటా అయితే వేసాను, టమాటా అయితే మగ్గిపోయిందండి. వావ్,
మంచి కలర్ స్మెల్ వచ్చింది అయితే బాగా వస్తుంది. సువాసన బాగా వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకోవాలండి. మటన్ కొద్దిగా ముదిరి మటనే చూసిపోయి వాటర్. సరే, ఇప్పుడు వాటర్ పోసుకున్నామండి. ఇది కాసేపు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి. అప్పుడు లాస్ట్ లో ఫైనల్ గా కొత్తిమీరను ధనియాల పొడి వేసుకొని దించేసుకోవచ్చండి. ముందైతే ఉడకనివ్వాలి సిమ్ లో పెట్టి. ఒక 10 నిమిషాలు, పావు గంట అయితే పట్టిద్దండి. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఉడకాలి. ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే మంచి బొమ్మ అయితే వస్తుంది. మేడం గారు ఇప్పుడే దాంట్లో వాటర్ అయితే పోసేసింది. ఒంట్లో బాగాలేదండి, రెస్ట్ తీసుకుంటా ఉంటే ఊట కష్టపడతా ఉంటుంది. నేను వండుతాను కదా, నో 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 అనేస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా హౌస్. బుడంకాయ గారు లేడు. పొద్దున్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయాడు. వాడికి ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు. అసలు ఇప్పుడు లేడాడు. ఉండరా అంటే లేదు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. ఈరోజు ప్రాజెక్ట్ ఉందంట, ప్రాజెక్ట్ వర్క్ తీసుకోవాలంట. వెళ్ళాడు. 6 కేజీ మటన్ తీసుకొస్తే దీనికి వండమంటే వండుతానుంది. ఇప్పుడు పక్కింట చీరలు తెచ్చిందంట. ఆ చీరలు తెచ్చకపోయింది. పిలుస్తుంటే పలకట్ల. ఈ కూర ఏమో ఉడికిపోతుంది. ఎంతసేపు ఉడికిందో మనకు అర్థం కావట్లా. వాటర్ అయితే ఇంకా ఉన్నాయి, ఇంకా ఉడకాలనుకుంటా. ఇంక సిమ్లో పెడదాం ఫ్రెండ్స్. ఇంకొక అరగంట, ఇంకో పావు గంట సిమ్లో ఉడకాలనుకుంటుంది. ఉడికితే కానీ ఇది అవ్వదు. ఓ లల్లి, ఎక్కడ ఉన్నావే బాబు? ఓ మేడం గారు, వస్తున్నా. ఏంటమ్మా అటు కూర అట్ట పొయ్యి మీద వెళ్ళిపోయావు? నాకు గుర్తుందిలే, కూర పొయ్యి మీద ఉందని. పక్కింటి ఆంటీ గారి శారీస్ వచ్చాయంటే చూద్దామని వెళ్ళాను. చాలు లేపమ్మా, అది ఉడికిపోతుంది. ఇప్పుడు చూసి నాకు తెలుసు ఎప్పుడు వచ్చి చూడాలో. నేను చూస్తాను. చూడమ్మా, కూర చూడు ఒకసారి. చూస్తున్నా. ఓకే, చూడు, ఇప్పుడు కూర అయితే బాగా ఉడికింది. చూసారా కదండి, ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ టచ్ గా కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. మొక్క ఉడికిపోయినట్టువా? ఉడికింది. ఇప్పుడైతే మనం సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేస్తున్నాను. స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసిన ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ధనియాలు కూడా చూపిస్తాను వ్యూవర్స్ కి. చేస్తాను. కాదమ్మా, అక్కడ ఏం చీరలు కొన్నారని అంత వెళ్ళిపోయారు? ఏం చీరలు తెచ్చారమ్మా? శ్రావణ మాసం కదా, శారీస్ వచ్చాయి, చూద్దామని వెళ్ళాము ఒకసారి. దానికి ఏమైపోయింది ఇప్పుడు? ఎన్ని చీరలు ఉన్నా కరువే మీకు. ఆ బీరువాండ చీరలో పెట్టుకొని కూడా అంత కరువే మీకు. ఇప్పుడు ధనియాల పొడి కొత్తిమీర వేసుకున్నాం కదండి. ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి సిమ్ లో ఉంచేద్దామండి. మన కర్రీ అయితే, మటన్ కర్రీ రెడీ అయిపోద్ది. ఓకే, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. రండి చూద్దాం. ఇదిగోండి, ఆయిల్ అయితే మొత్తం పైకి తేలింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే మా వారిని అడిగి తెలుసుకుందాం. ఏమండో శ్రీమతి గారు, ఆకలి తొందర రావాలి. వస్తున్నాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. టేస్ట్ చూసి మటన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మా ఆవిడ గారు చేసిన మటన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేద్దాం ఇప్పుడు. సూపర్ ఉందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. మొక్క కూడా బాగా ఉడికింది. ఇందాక కొద్ది ముదిరా కంగారు పడ్డా నేను. మొక్క కూడా బాగా ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లో నేనైతే ఒక పొడుపు కథ అడిగా కదండి, గుప్పెడి శనగల్లో ఒకటే రాయని. దానికి ఆన్సర్ ఎవరికైనా తెలిసిందా అండి? తెలియకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి. గుప్పెడి శనగల్లో ఒకటే రాయి అంటే చందమామ అండి. నక్షత్రాల చుట్టూ ఒకటే చందమామ అనమాట. దాని ఆన్సర్ అయితే అది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ మాకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.